హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమా నేను మీ యాంకర్ రమావత్. ఎస్ ఓటమితోటి అంటే 151 స్థానాల నుండి 11 స్థానాలకు పడిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఈ తీవ్ర సంక్షోభంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ పార్టీ నాయకులకి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అంశం అన్నది ఒక గుడ్ న్యూస్ లాంటిది అనమాట. అలాంటి అంశం ఇది. ఏంటి ఆ అంశం అంటే ప్రస్తుతం వచ్చేసి అసలు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు సెంట్రల్లో చాలా కీలకం కాబోతుంది, కేంద్రంలో చాలా కీలకం కాబోతుంది. అదేంటది అసలు ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ ఇప్పుడు సెంట్రల్లో ఎలా కీలకం కాబోతుందని చెప్పేసి మీరు బాగా అనుకోండొచ్చు. ప్రస్తుతం మీరు చూడొచ్చు బీజేపీ జుట్టు వైసీపీ చేతిలో, జగన్కు టైం వచ్చిందా అని చెప్పేసి ప్రస్తుతం నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఎస్, బీజేపీ జుట్టు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చేతిలో ఉంది. అది ఎందుకన్నది ప్రస్తుతం మనం ఈ వీడియోలో వెళ్ళిపోదాం. ప్రస్తుతం వీడియోలో మనం మాట్లాడుకుంటే జగన్కు టైం వచ్చిందా, ఎందుకు టైం వచ్చింది, ఏం ఆ టైం అని చెప్పేసి ఒకసారి మనం చూసుకున్నట్టయితే రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రస్తుతం రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. అంటే ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా తప్పే, ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఈ 11 మంది ఉన్నారో ఆ 11 మంది ఓటేస్తేనే ఆ బిల్లు పాస్ అయ్యే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇప్పుడు అది ఎలా అంటే ప్రస్తుతం వచ్చేసి రాజ్యసభ సామర్థ్యం వచ్చేసి 245 మెంబర్స్ ఉన్నారు. ప్రస్తుతం అందులో వచ్చేసి 19 మంది ఇంకా స్టిల్ ఓటింగ్ ద్వారా గెలుపొందాల్సి ఉంది. అంటే 19 మంది అయితే ప్రస్తుతానికైతే లేరు. సో ఈ 245లో 19 మంది ఖాళీలు ఉన్నాయి. ఈ 19 స్థానాలు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 225 మెంబర్స్ ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నారు. బిల్లు ఆమోదం పొందాల్సి వస్తే 113 మంది సభ్యులు మద్దతు అవసరం. సో ఏదైనా బిల్లు ఇటు పార్లమెంట్ లోక్సభలో ఏదైనా బిల్లు ఆమోదం పొంది రాజ్యసభకు వస్తే రాజ్యసభలో కూడా ఖచ్చితంగా ఆమోదం పొందాలి. కాబట్టి అది ఆమోదం పొందిన తర్వాతే రాష్ట్రపతి దగ్గరకు వెళ్తుంది. కాబట్టి సో లోక్సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అది ఆమోదం పొందాలి. అంటే ఇక్కడ కూడా ఓటింగ్ ద్వారా ఆ బిల్లు అనేది పాస్ అవ్వాలి. అప్పుడే ఆ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తుంది. సో ఇటు రాజ్యసభలో ఆ బిల్లు ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా 113 అంటే ఈ సంఖ్య ప్రకారం 245 మెంబర్స్ ఉన్న రాజ్యసభ ఈ సంఖ్య ప్రకారం 113 మంది ఆమోదం తెలిపితేనే ఆ బిల్లు అనేది పాస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 113 మంది ఆమోదం పొందితేనే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం వచ్చేసి రాజ్యసభలో ఎన్డీఏ బలం కేవలం 101కి పడిపోయింది. ఎస్, రీసెంట్గా 105 ఉన్న సంఖ్యాబలం రీసెంట్గా నలుగురికి పదవి కాలం పూర్తి అవడంతో నలుగురు ప్రస్తుతం రాజీనామా చేశారు. సో ఇప్పుడు 101కి బీజేపీ పార్టీ పడిపోయింది. అంటే ఎన్డీఏ బలం ఇప్పుడు 101 మాత్రమే ఉంది రాజ్యసభలో. సో బిల్లు ఆమోదం పొందాల్సి వస్తే 113 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎస్, ఏదైనా బిల్లు పాస్ అవ్వాలి అంటే రాజ్యసభలో ఖచ్చితంగా 113 మంది సభ్యుల ఆమోదం అనేది ఆ బిల్లుకు చాలా అవసరం. ఎందుకంటే 145 ఉన్న స్థానాల్లో దానికి ఖచ్చితంగా 113 మంది మద్దతు అనేది ఉండాలి. అంటే 50% + 1 రేషియో ప్రకారం ఈ బిల్ అనేది పాస్ అవడం జరుగుతుంది. సో ఈ 113 మంది ఓటేస్తేనే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. మరి ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే రాజ్యసభలో ఎన్డీఏ బలం కేవలం 101 మాత్రమే ఉంది. సో 101 ఉన్న ఎన్డీఏకి ఖచ్చితంగా మరో 12 మంది మద్దతు అనేది ఖచ్చితంగా ఉండాలి. మరో 12 మంది మద్దతు ఇస్తేనే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. ఏదైనా ఒక బిల్లు ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశించి అక్కడ లోక్సభలో ప్రస్తుతం ఎన్డీఏకి బలం ఉంది కాబట్టి అది ఎలాగో లోక్సభలో ఆమోదం పొందుతుంది. లోక్సభలో ఆమోదం పొందిన ఆ బిల్లు మళ్ళీ రాజ్యసభకు వస్తుంది. రాజ్యసభకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ కూడా ఆమోదం అనేది పొందాలి. అలా ఆమోదం పొందాలి అంటే 113 మంది సభ్యులు దానికి ఓటు వేయాలి. అలా ఓటు వేయాలంటే ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్కి అంటే ఎన్డీఏ కూటమికి 101 సభ్యులు మాత్రమే ఉన్నారు. కాబట్టి మరో 12 మంది ఖచ్చితంగా మద్దతు అనేది తెలిపాలి.
మరో 12 మందిలో వైఎస్ఆర్సీపీ పార్టీకే 11 మంది సభ్యులు ఉన్నారు. సో ఇక్కడ మీరు గమనించారా, ఈ 12 మందిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 మంది ఉన్నారు కాబట్టి 11 మంది అనేది చాలా కీలకం కాబోతున్నారు. సో బీజేపీ సొంతంగా రాజ్యసభలో 86 మంది సభ్యులు ఉన్నారు. అండ్ ఇండియా కూటమికి 87 మంది సభ్యులు ఉన్నారు. అంటే బీజేపీకి సొంతంగా అయితే 86 మంది ఉన్నారు. అండ్ ఎన్డీఏ అంటే మిత్రపక్షాలన్నీ కలుపుకుంటే 101 మంది సభ్యులు ఉన్నారు. అండ్ ఇటు ఇండియా కూటమి ఒకసారి మనం చూసుకున్నట్టు 87 మంది సభ్యులు ఉన్నారు ఇండియా కూటమికి. సో ఇంకో 12 మంది ఎంపీల సహకారం అవసరం ఎన్డీఏ ప్రభుత్వానికి. అండ్ ఈ సహకారంలో కీలకంగా వ్యవహరించేది వైసీపీ పార్టీ, అన్నా డిఎంకే పార్టీలు. సో ఈ ఏదైతే మనం మాట్లాడుకున్నామో 113 మంది ఆమోదం ఉండాలి అని చెప్పేసి, ఆ ఆమోదానికి వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు అన్నా డిఎంకే కూడా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. సో అన్నా డిఎంకే ఎలాగూ బీజేపీ పార్టీకి కొంచెం ఫేవర్గానే ఉంది కాబట్టి అన్నా డిఎంకే మద్దతు కూడా బీజేపీ పార్టీకి ఉంటుంది, ఎన్డీఏ పార్టీకి ఉంటుంది. ఇక్కడ కీలకంగా మారబోతుంది కేవలం వైఎస్ జగన్ గారి నిర్ణయం అన్నమాట. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు, అదే మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో ఈ 11 మంది సభ్యులు ఎవరికైతే మద్దతు ఇస్తారో, అంటే ఏ పార్టీకి అయితే మద్దతు ఇస్తారో, ఏ బిల్లు పాస్ అవ్వాలా పాస్ అవ్వకూడదా అని డిసైడ్ చేసేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులే. సో ఇక్కడ జగన్ చాలా కీలకంగా మారబోతున్నాడు. మొన్నటి వరకు అనుకున్నారు ఇక జగన్ ఘోర ఓటమి చెందిన తర్వాత ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ గడ్డుకాలం స్టార్ట్ అయ్యింది. సో ఇక పార్టీ మనుగడ కష్టమే, సెంట్రల్లో కూడా పార్టీకి మద్దతు ఉండదు ఇక అని చెప్పేసి చాలామంది భావించారు. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఈ అంశం మీద ఇప్పుడు జగన్ గారికి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చిందనమాట. సో ఖచ్చితంగా ఎన్నో బిల్లులు బీజేపీ పార్టీ ప్రవేశపెడుతుంది. ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టినా లోక్సభలో వాటిని ఖచ్చితంగా ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టినా లోక్సభలో అయితే అది ఆమోదం పొందుతుంది. ఎందుకంటే ఎన్డీఏకి ఆ కూటమికి బలం ఉంది కాబట్టి లోక్సభలో. బట్ రాజ్యసభలో ఖచ్చితంగా ఆమోదం పొందాలి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు చాలా అవసరం. సో ప్రస్తుతానికి 11 మంది సభ్యులు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు. సో 2026 వరకు ఈ 11 మంది కొనసాగుతారు. 2026లో అంటే 4 స్థానాలు ఖాళీ అవుతాయి. అవి ఎలాగో అప్పుడు ప్రస్తుతం ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వానికే వస్తాయి. బట్ 2026 వరకు ఏ సభ జరిగినా సరే రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా కీలకం కాబోతుంది. సో చూద్దాం మరి జగన్ గారు ఈ అంశాన్ని, అంటే ఇంత కీ రోల్ ప్లే చేసే అవకాశం వచ్చింది జగన్ గారికి. మరి జగన్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? నిజంగా అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చేస్తారా, లేకపోతే కొన్ని వాటికైనా వ్యతిరేకిస్తారా, లేకపోతే బీజేపీ దగ్గర ఎలాంటి డిమాండ్స్ అనేది పెడతారు? మేము బిల్లుకు మద్దతు ఇవ్వాలంటే ఖచ్చితంగా మా డిమాండ్స్ అనేది నెరవేర్చాలి అని చెప్పేసి ఏ పార్టీ అయినా సరే అవకాశం దొరికినప్పుడల్లా అది యూజ్ చేసుకుంటుంది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి అవకాశం ఉంది కాబట్టి రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు ఉండాలి కాబట్టి మరి ఏ అంశాలు, ఏ డిమాండ్స్ ఎన్డీఏ ప్రభుత్వం మీద పెడతారు జగన్ గారు మరి భవిష్యత్తులో అయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే చాలామంది అనుకుంటున్నారు జగన్ గారి మీద ఉన్న కేసుల దృష్ట్యా ఈ 11 మంది కూడా ప్రతి బిల్లుకి మద్దతు ఇవ్వచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అది గతంలో 2019 నుండి 2024 వరకు కూడా ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు. సో ఇప్పుడు కూడా అది ఇవ్వవచ్చు అలాగే అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. బట్ రాజకీయ సమీకరణలు ఎలాగైనా మారొచ్చు. ఇప్పుడు టీడీపీ పార్టీతోటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా జగన్ గారు డిఫరెంట్, అంటే వేరేలా నిర్ణయం తీసుకుంటారా లేకపోతే బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తారా అని చెప్పేసి భవిష్యత్తులో అయితే మనకు తెలుస్తుంది. సో ఇది ఈ అంశం. సో ప్రస్తుతానికైతే బీజేపీ జుట్టు వైసీపీ చేతిలో ఉంది. జగన్కు టైం వచ్చింది అని చెప్పేసి ఈ వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.